నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు జరిగిన పనుల్లో పురోగతి, ఇక ముందు చేపట్టాల్సిన పనులు, దానికి కావాల్సిన ప్రణాళికపై అంతర్జాతీయ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జూన్ 29న పోలవరం రాబోతుందని అధ్యయన కమిటీ చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది ఏపీ సర్కారు. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రాజెక్టును సందర్శించారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టులో ఉన్న సమస్యలను అధిగమించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం రంగంలోకి దిగుతోంది. సెంట్రల్ వర్కింగ్ కమిటీ రూపొందించిన డిజైన్లను ఈ టీం అధ్యయనం చేయబోతుంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన 2 ప్రఖ్యాత ఇంజనీర్లు, కెనడాకు చెందిన మరో 2 ఈ నెల 29న పోలవరం ప్రాజెక్టు పరిశీలించబోతున్నారు. వారం పాటు ఇక్కడే ఉండి ప్రాజెక్టు స్థితిగతులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ నిపుణులు బృందం రిపోర్ట్ ఇవ్వబోతుంది. 4 ఇంజనీర్లు సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, డ్యాం నిర్వహణ, భద్రతలో అంతర్జాతీయంగా నైపుణ్యత గలవారు. ఏడాది పాటు వీరి అధ్యయనం కొనసాగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి అంతర్జాతీయ నిపుణులు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రాజెక్టు అథారిటీకి సూచనలు అందిస్తారు. ఇప్పటికే ఉన్న డయాఫ్రామ్ వాల్ సరిచేయాలా లేక కొత్త నిర్మాణం చేపట్టాలా, ఎగువ దిగువ కాపర్ డ్యాంల సీపేజ్ ఎలా కట్టడి చేయాలి, రాక్ డ్యాం నిర్మాణానికి సంబంధించి సిడబ్ల్యూసి రిపోర్టుపై అంతర్జాతీయ నిపుణుల బృందం అవసరమైన సూచనలు చేస్తుందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.